నది ఒడ్డునే ఈ గుడి నిర్మితమై ఉందని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఒక పక్కన కొండ, ఒక పక్కన కొండల మధ్యలో ఇలాగ పెన్నా నది పక్కనే ఇది నిర్మితమై ఉంది. గుడికి వేరొక మార్గం వైపు నుంచి మనకి పెన్నా నది కనిపిస్తూ ఉంటుంది. ఈ నది దాటుకుని అటువైపు వెళ్తే అటువైపు ఇంకొక ఆలయం అయితే ఉంది. కానీ మొత్తం ఇదంతా వాటర్తో నిండిపోయి ఉండడం వల్ల మనం ఆ ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక్కడే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట కిందంతా కూడాను. ఈ చెట్లకి ముడుపులు కట్టేసి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరితే ఇక్కడ ముడుపులు కడతారు. సో దానికి సింబాలిక్గా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే అటు పక్కకి వెళ్తే కొన్ని శివలింగాలు, బయట శివలింగం కూడా ఉంది, చూద్దాం రండి. ఇక్కడ ఒక ఆలయంలా కనిపిస్తుంది కానీ లోపల అయితే ఏమి ఇది లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒక బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. దీంట్లో అయితే ఏం లేవు కానీ ఇది ఇంతకుముందు ఒక ఆలయమేమో, ప్రస్తుతం అయితే శిథిలావస్థలో చేరి ఉంది. అలాగే మనం ఇటువైపు చూసుకుంటున్నట్లయితే అతి పురాతనమైన శివలింగం మనం ఇక్కడ చూడొచ్చు. బయట ముందుగా మనకి విఘ్నేశ్వర స్వామి నాగాభరణం ధరించి విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. అలాగే మనం కొంచెం లోపలికి చూస్తున్నట్లయితే ఇక్కడ అతి పురాతనమైన శివలింగాలు మనం చూడడం చాలా చాలా అరుదు. 7వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో ఇప్పటికీ ఒక శివలింగం ఉంది మనకి, మనం చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉందో? దాని మీద కూడా కొంచెం బీటలు ఇచ్చి కొంచెం ఇదిగా ఉన్నదన్నమాట.